నమస్కారం. నా పేరు సాహితీ వేదగిరి. నేను ఇవాళ పూరి జగన్నాథుడి గుడి గురించి చెప్పబోతున్నాను. ఆ గుడి ఎక్కడుందంటే భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఆ గుడి విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. పూర్వకాలం జనమేజయ మహారాజు అనే ఆ మహారాజుకి జగన్నాథ్ స్వప్న దర్శనం ఇచ్చి ఏం చెప్తాడంటే, నేను ఒక దారు రూపంలో ఉంటాను, నువ్వు నన్ను చెక్కు అని చెప్తారు. చెప్తే అప్పుడు ఎంత లాగినా కానీ ఆ దారువు రాకపోతే అప్పుడు మళ్ళీ జగన్నాథ్ స్వప్న దర్శనం ఇచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు నా భక్తుని చెరసాలో వేశావు, అందుకనే రావట్లేదు అని చెప్తే మళ్ళీ అంతటి మహారాజు క్షమాపణలు అడిగి ఆ దారువు అప్పుడు మహారాజ్యంలోకి వస్తుంది. రాజ్యంలోకి వస్తే ఇన్ని శిల్పులు చెక్కినా కానీ ఆ దారువు వాళ్ళ పనిముట్లు ఇరిగిపోసాగినాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి ఇలా షరతు పెట్టి చెక్కడం ప్రారంభిస్తారు. ఆ షరతు ఏంటంటే, నేను ఒక గదిలో ఎవ్వరు చూడకుండా చెప్తాను అని చెప్తే సరే అని చెప్పేసేసి కొన్ని రోజులైన తర్వాత ఉరి శబ్దాలు వినపడట్లేదు. రాణి అయిన కుండీచాదేవికి అనుమానం వచ్చి తలుపులు తెరిపిస్తే అక్కడ శిల్పి ఉండరు, ఇంకా సగం చెక్కిన విగ్రహాలు ఉంటాయి. అదే మనం చూస్తున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు. జై జగన్నాథ్.